హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు ఎంతో హెల్దీ డ్రింక్ చూపించబోతున్నానండి మీకు. ఇది ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది వెజిటేబుల్ జ్యూస్ అండి. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు వెజిటేబుల్ జ్యూస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. ఒక కీరా, ఒక లెమన్, 2 క్యారెట్, ఒక టమాటో, ఒక బీట్రూట్ గడ్డను తీసి ఉంచుకున్నాను. ఇవి మొత్తం కట్ చేసి పెట్టి చిన్న చిన్న పీసెస్గా ఉంచుకోవాలి. ఈ వెజిటేబుల్ జ్యూస్ హెయిర్ గ్రోత్కి చాలా మంచిదండి. ఇది చూడండి, నేను మొత్తం ఈ వెజిటేబుల్స్ అన్నీ జ్యూస్ జార్లో వేసుకుంటున్నానండి. జ్యూస్ పట్టే ముందుగా టీ కప్పు వాటర్ కూడా వేసుకోవాలండి. అప్పుడే మనకి మొత్తం నీట్గా అయితే ఇలా మిక్స్ అయిపోతుంది జ్యూస్ అనేది. అప్పుడే మనకి మెదిగే అవకాశం ఉంటుంది వెజిటేబుల్స్ అన్నీ. సో ఇలా అయితే మొత్తానికి నేను జ్యూస్ అయితే పట్టుకున్నాను. ఇలా జ్యూస్ మొత్తం ఒక చిన్న బౌల్ తీసుకొని, ఇలా జ్యూస్ ట్రైనర్ అయితే వస్తుంది మార్కెట్లో, అది తెచ్చుకొని మనం ఇలా జ్యూస్ అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి నీట్గా జ్యూస్ అనేది ఫిల్టర్ అవుతుంది. ఇలా నేను చూపించిన విధంగా అయితే జ్యూస్ పట్టుకోవాలి. ఇలా మొత్తం ఒక చిన్న గరిటె తీసుకొని ఇలా తిప్పుతూ ఉండగా మనకి జ్యూస్ అయితే కిందకి వచ్చేస్తుంది. ఇలా జ్యూస్ వచ్చేస్తుందండి, చూసారా? సో ఇది వచ్చేసి హెయిర్ గ్రోత్కి, అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళకి కూడా చాలా మంచిది. రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. ఈ వెజిటేబుల్ జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ లాస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్దీ అండి. హెల్దీ డ్రింక్ అని చెప్పుకోవచ్చు. డైలీ ఒక గ్లాస్ తాగితే చాలా మంచిదండి. ఇలా జ్యూస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను పైన లెమన్ అయితే పిండుకుంటున్నాను. లెమన్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. ఈ వెజిటేబుల్ జ్యూస్ పిల్లలకి ఇవ్వచ్చు, అదేవిధంగా మనం కూడా తీసుకోవచ్చు. డైలీ ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మీకు అర్థమయ్యే విధంగా చేసి చూపించానని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను చూడగలరు. థ్యాంక్ యూ.